వార్తల్లోకి తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నానపనేని రాజకుమారి తీవ్రంగా ఖండించారు. విభజన సమయంలో అధికారంలోకి వస్తే ఏపీకి అండగా ఉంటామని చెప్పిన నాయకులు రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదని ఆమె మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలన సాగించాలే తప్ప తన ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ప్రత్యేక హోదా ఉద్యమం రాకముందే కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలని రాజకుమారి హితవు పలికారు. ఆంధ్రదేశానికి కేంద్రం నుండి జరుగుతున్నటువంటి అలసత్వాన్ని చూసి చాలా బాధేస్తుందండి. ఆ రోజున నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. ఆంధ్ర రాష్ట్రం విడిపోతున్నప్పుడు అందరూ కూడా అర్థం చేసుకున్నారు. నన్ను కొంతమంది ఎగతాళి చేశారు, ఎందుకు కన్నీళ్ళు వస్తాయని. ఈనాడు అందరికీ అర్థమవుతా ఉంది ఆనాడు నన్నప్ప నేను ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నా అనేది. ఈరోజు మళ్ళీ నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే రాష్ట్రాన్ని విడగొట్టిన వాళ్ళు మట్టి కరిచిపోయారు. రాష్ట్రాన్ని విడగొట్టడానికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం ప్రజల నోట్లో మట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. రైల్వే బడ్జెట్లో మనకు అన్యాయం చేశారు. జనరల్ బడ్జెట్లో మనకు అన్యాయం చేశారు. ప్రతి బడ్జెట్ సమావేశంలో ఈ 3 ఏళ్ల నుంచి మనకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చే నిధుల నుండి కూడా మనకు అన్యాయం చేశారు. ఏదైతే ప్రాజెక్టులకు ఇవ్వాలో దాని గురించి కూడా వాళ్ళకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఈరోజు నాకు అనిపిస్తూ ఉంది, పార్టీలకు అతీతంగా, నిజంగా చెప్పాలంటే పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా అందరూ కూడా కలిసికట్టుగా మళ్ళీ రోడ్డు మీద ఎక్కాల్సిన అవసరం ఉంది. ధర్నాలు చేయాల్సిన అవసరం ఉంది. నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉంది. గళమెప్పాల్సిన అవసరం ఉంది. చాలా గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారికి కొన్ని పరిమితులు ఉన్నాయి. వారు చాలా ఆవేదన వెలబుచ్చారు. ఎంతో కష్టపడి 24 గంటలు కష్టపడి పనిచేసే ముఖ్యమంత్రి గారు నవ్యాంధ్ర కోసం దేశాలు వెళుతూ అందరి యొక్క మద్దతు అందరి మద్దతు కూడా కూడగట్టుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎంత ఆవేదనతో మాట్లాడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో చూస్తే కడుపు తరుక్కుపోతూ ఉంది. ఆయనకున్న పరిమితులను అంతకుమించి ఆయన మాట్లాడలేకపోతున్నారు. మమ్మల్ని మాట్లాడటం కూడా ఆయన ఒప్పుకునే పరిస్థితులు లేరు. కానీ ప్రజల యొక్క ఆవేదన, ఆగ్రహాన్ని గమనించి మాబట్టి వాళ్ళ సైతం నోరు విప్పాల్సి ఉంది. నేను పార్టీ పరంగా మాట్లాడటం లేదు, ప్రభుత్వ పరంగా మాట్లాడటం లేదు, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. మహిళా కమిషన్ చైర్పర్సన్గా మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ మహిళలు ఎంతోమంది వచ్చి మనకు హోదా రాదా, ఎట్లా ఊరుకుంటున్నారు, మనం కూడా మళ్ళీ రోడ్డు మీదకి ఎక్కాలనా, సమైక్య ఉద్యమం లాగా చేయాలనా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. నన్ను అనేక మంది మహిళలు ఫోన్లు చేస్తూ ఉన్నారు. వెళ్దాం, కూర్చుందాం మళ్ళీ రోడ్డు మీద అంటున్నారు. నిరాహార దీక్షలు చేద్దామంటున్నారు. ఇవాళ మా నరేంద్ర మొదలుపెట్టారు పొన్నూరులో. అనేక చోట్ల మళ్ళీ మొదలు పెట్టబోతూ ఉన్నారు. అంతదాకా ఎందుకు తెచ్చుకుంటారు కేంద్ర ప్రభుత్వం? గౌరవంగా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మీరు ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు? రాష్ట్రాన్ని విడగొట్టినటువంటి వాళ్ళు మట్టి గరిచిపోతే, రాష్ట్రాన్ని విడగొట్టడానికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఇవాళ ఆంధ్రప్రదేశ్ నోట్లో మట్టి కొడతా ఉంటే, ప్రజల నోట్లో మట్టి కొడతా ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలనా? మేము సహించాలనా? ఏంటి మీకు మాకు మొహమాటం? ఇక్కడేమన్నా మీకు ఓట్లు ఉన్నాయా? ఇక్కడేమన్నా మీకు సీట్లు ఉన్నాయా? ఇవాళ తెలుగుదేశం పార్టీ తెగదంపులు చేసుకోవడానికి నిమిషం పట్టదు. కానీ ముఖ్యమంత్రి గారి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు అందరూ కూడా. ఒకవేళ అదే జరిగితే మీకు పుట్టగతులు ఉండవు. ఇవాళ వచ్చి మీ నాయకులు కొంతమంది, అందరని నేను అంటం లేదు, కొంతమంది వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అక్కడ అధికారం ఉంటే అక్కడికి, ఇక్కడ అధికారం ఉంటే ఇక్కడ తిరిగినటువంటి వాళ్ళు ఇవాళ ఏదేదో మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి, ప్రభుత్వాన్ని గురించి. నేను అడుగుతున్నాను, ఇవాళ ఒక వెంకయ్య నాయుడు గారి నిర్ణయం వల్ల కొంత వైఖరిలో మార్పు వచ్చింది. ఆయన గట్టిగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అంతేకాదు, అవసరమైతే కేంద్ర మంత్రులుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మంత్రులు ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాదు, మంత్రులే కాదు, మొత్తం కూడా అందరూ కూడా నోరిప్పాల్సిన అవసరం ఉంది. రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఒక సమైక్య ఉద్యమం ఎట్లా వచ్చింది అట్లా. సమైక్య ఉద్యమం ఫెయిల్ అయింది కదా అన్నారు ఇందాకెవరు. సమైక్య ఉద్యమం ఫెయిల్ అవ్వడానికి మనం హోరాహోరీగా పోరాడినప్పటికీ కూడా బలం అంటే వాళ్ళ వైపున ఉన్నప్పుడు, అవతల మద్దతు మీరు ఇచ్చినప్పుడు, ఆ రోజు అధికారంలో వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళ ఇష్టానుసారం సాగింది. ఇవాళ ఉన్నటువంటి మీరు ఎవరు సపోర్ట్ చేస్తే వచ్చారో అది గమనించాలి. కాబట్టి ఇవాళ ఆంధ్రదేశం మహిళలే కాదు, పిల్లలే కాదు, పెద్దలే కాదు, విద్యార్థులే కాదు, అందరూ కూడా మళ్ళీ గళమెత్తి
గట్టిగా నినదించి ఈ రాష్ట్రానికి హెచ్చు నిధులు ఇవ్వాలి, ఏదో ప్యాకేజీలతో కంటి నీరు త్రొడటం కాదు, ఖచ్చితంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేటువంటిది మేము అక్కడి నుంచి చెప్తున్నాం. ఆ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వచ్చే పరిణామాలను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎందుకు పక్షపాత ధోరణి మీకు ఆంధ్రప్రదేశ్ అంటే? తమిళనాడులో ఎంత అడిగితే అంత ఇచ్చారు, కర్ణాటకలో ఎంత అడిగితే అంత ఇస్తున్నారు, మహారాష్ట్రలో ఎంత అడిగితే అంత ఇస్తున్నారు, బీహార్లో ఎంత అడిగితే అంత ఇస్తున్నారు. అంటే మీరు అక్కడ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. ఎలక్షన్ల కోసం ఇచ్చారు, సీట్ల కోసం ఇచ్చారు, అయినా కూడా మీరు అడగకపోయినా కొంతమందికి ఇస్తున్నారు. ఇక్కడ ఎందుకని ఇవ్వటలేదు? ఏంటి కుతంత్రం? ఎందుకు అన్యాయం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని? నిరుద్యోగ సమస్య తీరాల్సిన అవసరం ఉంది, పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది, విశ్వవిద్యాలయాలు కట్టుకోవాల్సిన అవసరం ఉంది, హాస్పిటల్స్ నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది, రాజధాని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సెక్రటరియట్ దగ్గర నుంచి, పరిపాలనా భవనాల దగ్గర నుంచి మొదలుపెట్టినప్పటికీ కూడా, ఏదో తాత్కాలికమైన భవనాలు నిర్మించినప్పటికీ కూడా మీ సపోర్ట్ ఏమీ కాని రావటం లేదు. కేవలం చంద్రబాబు గారి కృషి మాత్రమే కనిపిస్తుంది, ఆయన కష్టం మాత్రమే కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి అరకొర నిధులతోటి మాత్రమే ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇతర దేశస్తులు దయతలుస్తున్నారు. ఇతర దేశస్తులు భాష కాని వాళ్ళు, ఇతర దేశస్తులు దయతలిచి మనకి సపోర్ట్గా నిలబడతా ఉంటే, చైనా కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ, మీరెందుకు ఈ దేశంలో నుండి భారతీయులుగా ఉండి తోటి భారతీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అన్యాయం చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం ప్రతి ఒక్క మహిళ కూడా రోడ్డు మీదకి వచ్చి, ప్రతి ఒక్క మహిళ కూడా నినదించి మాకు ప్రత్యేక హోదా కావాలని చెప్పని గట్టిగా అడిగి తేల్చుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. తూర్పు నియోజకవర్గంలోని 6వ డివిజన్లో టీడీపీ ఇన్ఛార్జ్ మద్దాళి గిరి కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డివిజన్లో నెలకొన్న సమస్యలను, స్థానికంగా ఉండే ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని వివరించారు. డివిజన్ అధ్యక్షులు పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి అర్హత కలిగిన వారికి అందే విధంగా చూడాలని సూచించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని గిరి కోరారు. మనం పోరాడబట్టి ఇవాళ గుంటూరు నగరానికి ముఖ్యమంత్రి గారు మనం అడిగిన తక్షణమే జరిగింది. మరి గతంలో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో కూడా మరి ఎప్పుడు 274 కోట్లు ఇచ్చింది లేదు. మరి ఇవాళ మనం అడగంగానే మరి ముఖ్యమంత్రి గారు మీరు మరి గమనిస్తే ఇవాళ ప్రధాన రహదారులన్నీ కూడా గుంటూరులో ఉన్న ప్రధాన ఓన్లీ ఒక డ్రైనేజే మనం కేటాయించుకొని వాళ్ళకి డ్రైనేజ్ కూడా కట్టేసి వాళ్ళు మీరు చూస్తే ఎందుకంటే మీ ముందు రోడ్డు ఇవాళ తార్ రోడ్డు వేస్తా ఉన్నారా, పొన్నూరు రోడ్డు వేస్తున్నారా, మరి మీరు కలుపుకుంటే ఇవాళ 16 కోట్ల రూపాయలు అర్థంగా అయ్యే వర్కులు ఉన్నాయి. మనం తప్పకుండా మరి చెప్పుకుంటూ ఇవాళ మనం అన్ని వర్కులు చేసుకుంటా ఉన్నాం. ఆత్మీయ సమావేశం చేసిన పెద్దలు హిదాయత్ గారికి, అలాగే షౌకత్ గారికి, సోదరులు నాయబ్ గారికి, జాదా గారికి, మరి అందరికీ కూడా స్వాగతం పలుకుతాను. మరి ముఖ్యంగా ఈరోజు భారీ ఎత్తున ఇక్కడ కార్యకర్తలు రావడం, మరి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అందరూ మరి సమిష్టిగా కృషి చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చోటు చేసుకోవడం శుభసూచకం. మరి రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి అలాగే మరి ముఖ్యంగా సమస్యల మీద పోరాడటానికి కూడా పార్టీని మనం ఎప్పుడూ సమాయత్తం చేస్తూ ఉన్నాం. ఇవాళ అధికార పక్షంలో ఉన్నా సరే సమస్యల మీద ఎప్పుడు మేము పోరాటం చేసేవాళ్ళం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడు సమస్యల మీద పోరాటం చేసేవాళ్ళం. అలాగే ఈరోజు మనం చూస్తే ఈ వార్డులో ఇప్పటికే 1,36,00,000 రూపాయల వర్కులు మనం శాంక్షన్ చేయించుకున్నాం ఈ వార్డు నిమిత్తం. అలాగే 28 లక్షల రూపాయల వర్కులు కూడా మనం ఇప్పటికే ఇక్కడ కంప్లీట్ చేసుకోవడం అయింది. అలాగే ఎలాంటి సమస్య ఉన్నా సరే దృష్టికి తీసుకురావాలి. అలాగే ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ గారు, ముఖ్యులు కూడా ఉన్నారు, వాళ్ళ దృష్టికి కూడా తీసుకొస్తే ఆ సమస్య మనం పరిష్కారం అయ్యేదాకా మనం కార్యాచరణ చేసుకుంటామని అంటూ, అలాగే ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళ స్పెషల్ స్టేటస్ మీద మరి ఎంతో చిత్తశుద్ధితో ఉంది. ఇవాళ 2 సంవత్సరాలుగా మనం స్పెషల్ స్టేటస్ కోసం ఇవాళ బీజేపీ గవర్నమెంట్లో ఉన్నా సరే మనం ఇప్పుడు పోరాడుతూనే ఉన్నాం. మరి దానికి కూడా మరి ఇవాళ ప్రజల మద్దతు కూడా లభించింది. మరి తప్పకుండా రానున్న రోజుల్లో బీజేపీ గవర్నమెంట్ కూడా నరేంద్ర మోడీ గారు మరి సానుకూలంగా స్పెషల్ స్టేటస్ మీద స్పందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ప్రత్యేక హోదాపై నగరంలో కొనసాగిన నిరసనల పర్వం. దుకాణాల మూసివేతతో స్పష్టంగా కనపడిన బంద్ ప్రభావం. హోరెత్తించిన వైసీపీ వామపక్షాల నేతలు. వెనకబడిన ఏపీకి ప్రత్యేక హోదా అవసరం. పోరాటం ద్వారానైనా సాధించేందుకు వెనకాడం. కేంద్రాన్ని హెచ్చరించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని. డివిజన్లలోని సమస్యలను పరిష్కరిస్తాం. అర్హులైన వారికి సంక్షేమ ఫలాలను అందిస్తాం. ఆత్మీయ సమావేశంలో టీడీపీ నాయకులు గిరి. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.